మొట్టమొదటిసారి దేవ వాళ్ళ నాన్న విషయంలో చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాడు. కేక్ కూడా తినిపించాడు. వాళ్ళ నాన్న కూడా దగ్గరకు తీసుకున్నాడు. ఇదంతటికి కారణం మిథున అని చాలా సంతోషంగా ఉంటుంది శారదమ్మ. మిథునని దగ్గరకు తీసుకొని ఒక దేవతలాగా చూస్తూ ఉంటుంది. అయితే దేవ కూడా మెల్లమెల్లగా మిథున విషయంలో పూర్తిగా మారాడనే చెప్పొచ్చు. తననే అదేకంగా చూస్తూ ఉంటాడు, కళ్ళు ఆర్పకుండా. మిథున ఎందుకు అలా చూస్తూ ఉన్నావు, ఇదే ఫస్ట్ టైం అన్నట్టుగా నన్ను అనేది అంటూ ఉంటే నోటి వెంట మాట రాదనమాట. ఒక తెలియని భావంతో కళ్ళ నిండా ప్రేమతో అయితే మిథునని చూస్తూ ఉంటాడు. అయితే ఇదంతా బాగానే ఉంది అనుకుంటే ఈ సూర్యకాంతంకి కన్ను కుట్టేస్తుంది అనమాట. ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే ఈయనకి అస్సలు పడదు కదా. ఏంటి హస్బెండు, జరగకూడనివన్నీ జరిగిపోతూ ఉన్నాయి, ఇలానే ఉంటే ఏమవుతుందో ఏమో అంటే, ఏమీ కాదు, మా నాన్న దేవాన్ని అస్సలు క్షమించడు, అలాంటి సీన్ జరిగింది అక్కడ, ఆయన కళ్ళలో కూడా తలుచుకున్న వాడి మీద అసహ్యమే కలుగుతుంది అన్నట్టు చెప్తాడు. మరోవైపు పురుషోత్తం మిథునకి వార్నింగ్ ఇవ్వాలన్నట్టు చూస్తాడు, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని. అయితే రివర్స్లో మిథుననే పురుషోత్తంకి వార్నింగ్ ఇచ్చి, చూస్తూ ఉండు, నా భర్తని నీ ఊబిలోంచి ఎలా బయటకు తీసుకొస్తాను అంటూ మిథున పురుషోత్తంకి వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటే, మిథున గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది అంటూ పురుషోత్తం మిథునను చూస్తూ మిథున మీద చాలా కోపంగా అయితే తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు.